రామ 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 సో రోహిణి గారి టీం నుంచి కల్పన గారు ఈ పండగ పూట కళను తీసుకొచ్చారు పాటలతో. రెడ్ కళ కళ నాట్ కళ కళ అండ్ ఇక్కడ మా సుజాత టీం నుంచి సునీత గారు బ్లాక్ కలర్. ఎనలేని సంతోషాన్ని తీసుకొచ్చారు. ఎలలేని సంతోషాన్ని తీసుకొచ్చారు. అంటే గ్రేసీ సింగ్ నా అలాంటిదే అలాంటిదే. ఇప్పుడు వాళ్ళిద్దరు రోహిణి అండ్ సుజాత మీ ఇద్దరు తీసుకొచ్చారు. ఇప్పుడు మేమిద్దరం ఈ కళని ఈ అందాన్ని దగ్గర తీసుకురాబోతున్నాం. లెట్స్ వెల్కమ్ కల్పన గారు అండ్ సునీత గారు. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆకలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆకలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అమ్మాయికి మరువండి తెలుగింటి పాల సంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ. తెలుగింటి పాల సంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగా రాసెను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కళకళ జంటను 10 మంది చూడండి. తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మ. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మ. చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరి రాఘవుడు భామతో. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మ. రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ నృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమ. ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా హనుమంతుడు లంక చేరి వెతకెను నలు దిశలా. శ్రీరాముని చరితమును తెలిపె
తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా. శోకించే సీత పాహియనియ శోకవనిని శోకించే సీత ధరికి జని ముద్రిక నిడి తెలిపే విభుని వార్త. జనని శిరోమణి అందుకొని పావని జనని శిరోమణి అందుకొని పావని లంక కాచి రాముని కడకేగెను రివురివుమని. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా. దశరథ శూరుడు లంకనుడాసి దశకంఠు తలలు కోసి దశరథ శూరుడు లంకనుడాసి దశకంఠు తలలు కోసి ఆదరి తమ్మును రాజును చేసి సీతను తెమ్మని పలికి చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరే రఘుపతి. అయో నిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిక ఈ పరీక్ష. పతియానతి తలదాలిచి అగ్ని దూకే సీత పతియానతి తలదాలిచి అగ్ని దూకే సీత హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత. హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత. సురల పొగడ ధరణిజతో పురికి తరలి రఘునేత. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా. ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా వినుడోయమ్మా వినుడోయమ్మా. టూ పవర్ హౌసెస్ ఆఫ్ తెలుగు సింగింగ్. సునీత గారు, కల్పన గారు, మీ గురించి మాట్లాడాలన్నా ఒక అర్హత సాధించి మాట్లాడాలి అని అంటారు. అంటే మా ఈటీవీకి 2 కళ్ళు మా సునీత గారు అండ్ కల్పన గారు. మీ ఇద్దరు రామాయణం గురించి ఇలా పాడడం, మేమందరం దగ్గరుండి వినడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. థ్యాంక్ యూ సో ఈ మచ్. పాట చాలా మంది పాడి ఉండొచ్చు. Yes. ఇది వచ్చిన టైం వచ్చి 1960s అలా ఉంటుంది ఫిలిం. అవును. కానీ మా ఇద్దరికి ఈ అవకాశం దొరికింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఈటీవీ స్వరాభిషేకంలోనే పాడడానికి మొట్టమొదటిగా అవకాశం దొరికింది మాకు. ఇంకా మంచి మంచి పాటలు నేను ఒకవేళ జీవితంలో పాడానంటే నథింగ్ ఎగ్జాజరేషన్, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఈటీవీ స్వరాభిషేకం. సునీత గారు, ఈటీవీతో మీకున్న అనుబంధం ఏంటి పుట్టిల్లు. నేను ఒక గాయనిగా ఇండస్ట్రీలో ఎప్పుడు పుట్టానో ఈటీవీలో పుట్టాను అని నేను ఫీల్ అవటం నేను చాలా గర్వంగా భావిస్తాను. అది ఈటీవీ 30 years, సునీత 30 years. స్కూల్లో 8th చదువుతున్నాను. అప్పుడు ఉషా కిరణ్ మూవీస్లో వస్తున్న సీరియల్స్కి నేను హమ్మింగ్ పాడుతున్నాను. నాకే తెలీదు, డైలీ వర్క్ ఉంటుందన్నమాట. కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళడం, పాడడం, రావడం. సో సేమ్ యాజ్ సునీత గారు సెట్ 30 even more I should say from my school time. ఈటీవీకి మాకున్న అనుబంధం.